మనం శృంగార యోగా గురించి తెలుసుకుందాం. దానిలో అశ్విని ముద్ర నేర్పిస్తాను. చాలామంది దైనందిక ప్రపంచంలో స్ట్రెస్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ఆందోళన కారణంగా వాళ్ళకి లైంగిక పటుత్వం లేకుండా ఉండడం వల్ల వాళ్ళ సంసారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. దాన్ని పరిష్కరించడానికి ఈరోజు మీకు అశ్విని ముద్ర అనే ఒక యోగా నేర్పిస్తాను. మామూలుగా సెక్స్కి సింబాలిక్ రిప్రజెంటేషన్గా చాలామంది గుర్రాన్ని చూపిస్తూ ఉంటారు. హార్స్ని, అంటే దాన్ని తెలుగులో అశ్విని అంటారు. ఆ గుర్రం ఏం చేసిందంటే దానికి లైంగిక పటుత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మల విసర్జన చేసిన తర్వాత చెయ్యక ముందు కూడా ఆ మలద్వారాన్ని సంకోచ వ్యాకోచాలు చేస్తూ ఉంటుందన్నమాట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే లైంగిక పటుత్వానికి సంబంధించిన నాడులు ప్రేరేపితమై అవి పటిష్టంగా మారుతాయి అన్నమాట. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. మనం నచ్చిన ఆసనంలో కూర్చొని మనం కాన్సన్ట్రేషన్ అంతా మలద్వారం వైపు పెట్టి దాన్ని సంకోచ వ్యాకోచింప చేయాలి. అది ఎలానో చూడండి. రోజు మినిమం ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఇలా చేయటం వల్ల లైంగిక పటుత్వం పెరిగి అందరూ శృంగారాన్ని ఆస్వాదించి దానిలో ఉన్న ఉత్కృష్ట స్థితిని చేరుకోగలుగుతారు. సర్వేజన సుఖినో భవంతు. హరే కృష్ణ.